నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలనను గాడిలో పెడుతున్నామని సీఎం ఉద్ఘాటన. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టీకరణ. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని వ్యాఖ్య. ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్నవారని 11కి దించారని మంత్రి నారా లోకేష్ వెల్లడి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ఆటో డ్రైవర్ అనుకుంటారని మంత్రి వెల్లడి. ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలనను గాడిలో పెడుతున్నామని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని నొక్కి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాకే రోడ్లు బాగు చేశామని వివరించారు. విజయవాడ సింగ్ నగర్ లోని మాగినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు సీఎం చంద్రబాబు. సెల్ ఫోన్లు చూసుకోండి, డబ్బులు వచ్చాయా, చూసుకున్నారా, కన్ఫర్మేషన్ మెసేజ్లు అందుకున్నారా అని సీఎం ఆటో డ్రైవర్లని అడిగారు. అవును, 15,000 వచ్చాయని ఆటో డ్రైవర్లు సీఎంకు సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి నారా లోకేష్లు, కూటమి నేతలు, ఆటో డ్రైవర్లు భారీగా పాల్గొన్నారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఎన్నికలు తన చరిత్రలో ఎప్పుడూ చూడలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. సూపర్ 6 ద్వారా దేశంలో ఎక్కడ ఇవ్వనని సంక్షేమ పథకాలు ఇచ్చిన రాష్ట్రం ఏపీ అని ఉద్ఘాటించారు. ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 చొప్పున జమ చేస్తున్నామని ప్రకటించారు. వైసీపీ హయాంలో ఆటో డ్రైవర్లు ఎంతో ఇబ్బంది పడ్డారని చెప్పుకొచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన నాటికి వ్యవస్థలన్నీ అగమ్య గోచరమని తెలిపారు. అందరికంటే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున మీ అందరికీ అభినందనలు, శుభాభినందనలు. ఓజీ సినిమా చూశారు, దసరా పండుగ చేసుకున్నారు, విజయవాడ ఫెస్టివల్ చాలా బ్రహ్మాండంగా జరిగింది, విజయవాడ కొత్త కళ వచ్చింది. ఈరోజు మనం అందరం కూడా ఆటో డ్రైవర్ల పండుగ రోజులో ఈరోజు ఉన్నాం. నిన్ననే ఆయుధాల పూజల్లో వాహన పూజ చేశారు, ఆటో పూజ చేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. చేశామంటే చేతుల పైకెత్తండి. ఇప్పుడు మీ అందరూ ఒకసారి సెల్ ఫోన్లు చూసుకోండి. ఆటో డ్రైవర్లు డబ్బులు వచ్చిందా లేదా? ఇది నిజమైన పండుగ. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఒక్క నిమిషంలో మీ అకౌంట్లో డబ్బులు వచ్చింది. మీ ఫోన్లో చెక్ చేసుకున్నారు, బ్యాంకుకు పోయే పని లేదు, కన్ఫర్మేషన్ కూడా వచ్చేసింది. అవునా కాదా అని అడుగుతున్నా. అది ప్రభుత్వం యొక్క ప్రత్యేకత, అదే ప్రభుత్వం యొక్క పని తీరని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏం తమ్ముళ్ళు, 15,000 కరెక్ట్ గా వచ్చిందా? లంచాలు లేవు కదా, ₹1 ఖర్చు లేదు కదా, తిరిగే పని లేదు కదా. అదే టెక్నాలజీ. నేను ఆ రోజు ఊహించింది, ఈరోజు మా ఆటో అన్నలు కూడా నేరుగా ఏ పని కావాలన్నా సెల్ ఫోన్ ద్వారానే చేసుకుంటున్నారు. అన్ని కూడా పేమెంట్లన్నీ సెల్ ఫోన్ ద్వారానే పే చేస్తున్నారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. ఏం తమ్ముళ్ళు, ఇలాంటి పండగ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీ ఫోన్లో వచ్చేసింది. గుడ్. ఇప్పుడంతా కూడా ఆఫీస్ చుట్టూరు తిరిగే పని లేదు. ఆటోమేటిక్ గా చెప్పిన రోజున చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం
ఈ ఎన్డీఏ ప్రభుత్వం జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ప్రసంగించారు. శ్రీశక్తి పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించినప్పుడు ముందుగా ఆటో డ్రైవర్ల గురించి ఆలోచించామని తెలిపారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం తాము చాలా ఆలోచించామని వివరించారు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయా? 15,000 ఆటో డ్రైవర్లకి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఎంతో ప్రయత్నం చేసి అమలు చేశారని నొక్కి చెప్పారు. సీఎంకి ఆటో డ్రైవర్ల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు. ఏపీలో ఎన్నికలకు ముందు పిఠాపురంలో ఓ ఆటో డ్రైవర్ తనకు వారి సమస్యలను చెప్పారని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ఇక్కడికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్ సోదరులందరికీ, వారి కుటుంబాలకి, మీడియా మిత్రులకి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. 2000 గత ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో గ్రీన్ ట్యాక్స్కి ఇబ్బంది పడుతున్న మా దగ్గర ప్రస్తావించారు. దానిని సంవత్సరంన్నర లోపే ఆ సమస్యను అడ్రస్ చేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వం మనకి మనీ ఇచ్చిన కానీ రోడ్లు పూడ్చలేకపోవటం, మరింత రిపేర్లు రావటం, ఇవన్నీ చాలా సందర్భాల్లో మాట్లాడాను. ముఖ్యంగా స్త్రీశక్తి ఈ ఉచిత బస్ ప్రయాణం ఈ పథకం కింద ఇది ఇచ్చినప్పుడు మొట్టమొదటిసారి కేబినెట్లో ప్రవేశపెట్టినప్పుడు ముందుగా ఆలోచించింది మీ ఆటో డ్రైవర్, మీ వృత్తి మీ గురించి ఆలోచించాం. ఫస్ట్ ఏదన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తే ఆటోలకు ఇబ్బంది అవుద్ది, వారి ఉపాధికి ఇబ్బంది అవుద్ది, అందరూ బస్సులో వెళ్ళిపోతే మా పరిస్థితి ఏంటని ఖచ్చితంగా అంటారనేది ఆ రోజు కేబినెట్లో ప్రస్తావిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే ఇచ్చారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా వారిని నిర్లక్ష్యం చేయం, వారికి ఏ సమస్యలు ఉన్నా సరే వారిని ఎలా కాంపెన్సేట్ చేస్తాం దాని మీద కొంచెం సమయం కావాలని మనస్ఫూర్తిగా ఆయన ఆ రోజు చెప్తే మేమందరం బలంగా నమ్మాం. దాన్ని పెట్టుకుని ఈ రోజున మీకు 15,000 రూపాయలు చాలా సంవత్సరాల కాలంలోనే వచ్చిన వెంటనే సంవత్సరాల కాలంలో మీకు 15,000 రూపాయలు మీ అకౌంట్లో పడబోతుంది. దానికి ఆ నిర్ణయం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆర్థికంగా, అలాంటిది మీకోసం 15,000 రూపాయలు ఇంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ ముందుకు తీసుకెళ్ళి మనస్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారికి మీ అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికాబద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా సుభిక్షంగా ఉంటుంది. గడిచిన 15 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని పదే పదే నిరూపించింది. ఆ క్రమంలో ఇందాక మీకు చెప్పినట్టుగా ఆడపడుచులకు ఇచ్చిన మాటలు నిలబెట్టుకునే పరిస్థితుల్లో మీకు ఆటోలు, క్యాబ్లు నడుపుకుంటూ జీవనం సాగించే వారిపైన ప్రభావం చూపించింది. అందుకనే ఈ రోజున 15,000 రూపాయలు మీకు ఇచ్చి మీకు చిన్నపాటి వెన్నుదన్నుగా ఉన్నామని తెలియజేసుకుంది కూటమి ప్రభుత్వం. అలాగే ఎన్నికల ముందు నేను పిఠాపురం పర్యటనలో నేను ఆటోలో ప్రయాణించినప్పుడు ఆ ఆటో డ్రైవర్ నాకు ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్నవారిని 11కి దించారని మంత్రి నారా లోకేష్ అన్నారు. శనివారం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభమైంది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ డ్రైవర్ గా నందమూరి తారక రామారావు, బాలయ్య, పవన్ కళ్యాణ్ కూడా నటించారని గుర్తు చేశారు. ఆటో వెనక ఉన్న కొటేషన్లు నేను ఎప్పుడూ చదువుతాను. వర్షం ఎలా వస్తుందని పిల్లలు అడిగితే దేవుడు కురిపిస్తాడని చెప్పొద్దు, మొక్క నాటితే వర్షం దానివల్ల కురుస్తుందని ఒక ఆటో డ్రైవర్ చెప్పారు. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ఆటో డ్రైవర్ అనుకుంటారని మంత్రి వెల్లడించారు. వేదికపైన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ అన్నకి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి, రవాణా శాఖ మార్చులు రాంప్రసాద్ రెడ్డి గారికి, సత్యకుమార్ యాదవ్ గారికి, వేదిక మీద ఎమ్మెల్యేలు, ఎంపీలకి, ప్రత్యేకంగా ఈ సమావేశానికి విచ్చేసిన మా ఆటో డ్రైవర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఎవరైనా ఆటో ఎక్కితే నవ్వుతూ పలకరిస్తారు మా ఆటో డ్రైవర్లు. గ్రామ స్థాయి నుంచి దేశ రాజకీయాలంతా కూడా ఆటో డ్రైవర్లే ఆటోలో చర్చిస్తారు.
పోయిన 5 సంవత్సరాలు చూసాం. మీ మౌత్ పబ్లిసిటీ దెబ్బకి వైనాట్ 175 కాస్త వైనాట్ 11 అయినాయి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు కూడా డ్రైవర్ గా నటించిన సినిమా డ్రైవర్ రాముడు. మీ అందరి బాలయ్య నా ఒక్కడికే ముద్దల మావయ్య అయినా బాలయ్య బాబు గారు డ్రైవర్ గా నటించిన సినిమా లారీ డ్రైవర్. అంతేకాదు పవన్ అన్న కూడా నటించారు, డ్రైవర్ గా నటించారు. ఆ సినిమా పేరేంటి ఇంపడట్లా, అత్తారింటికి దారేది. ఆనాడు అన్న ఎన్టీఆర్ కాకి డ్రెస్ వేసుకుని రాష్ట్రం మొత్తం చైతన్య రథం పైన వెళ్తే ఢిల్లీ మొత్తం గడగడలాడించిన వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారికి ఆటో డ్రైవర్ల సమస్యలు బాగా తెలుసు. కేబినెట్ మీటింగ్ లో ఏనాడు ఎప్పుడైతే మేము చర్చిస్తామో మా ఆటో డ్రైవర్లకి మేము అండగా నిలబడతామని పదే పదే చెప్తారు. అందుకే ఆటో డ్రైవర్ల సేవ పేరుతో ఈ రోజు ఈ పథకం మన ప్రజా ప్రభుత్వం రూపొందించింది. నేను ఎప్పుడు తిరుగుతున్నప్పుడు ఆటో వెనకాల ఉన్నా మీరు ఏదైతే రాస్తారో చదువుతూ ఉంటా. ఒక కొటేషన్ నాకు బాగా నచ్చింది. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రారంభించారు. ఆటో డ్రైవర్ సేవలో పథకంతో చంద్రబాబు ప్రభుత్వం కార్మికుల పక్షపాతి అని మరోసారి రుజువైందని మంత్రి అనగాని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 2.90 లక్షల మంది డ్రైవర్లకు 435 కోట్లు అందినున్నట్లు పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో కేవలం 10,000 మాత్రమే ఇచ్చిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం 15,000 ఆర్థిక సాయం అందిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అంటే మేనిఫెస్టో చెప్పలేదు, కానీ దాని తర్వాత కొంచెం కష్టం వచ్చిందని చెప్పేసి తెలుసుకుని వారికి న్యాయం చేద్దామని చెప్పే లక్ష్యంతో ఒక మంచి కార్యక్రమం చేస్తాను. ఎందుకంటే అన్ని రంగాల్లో కూడా సంక్షేమం అనేది అమలు చేయాలి, ప్రతి కుటుంబం కూడా సుభిక్షంగా ఉండాలని ఆలోచించేటువంటి గొప్ప ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి సూపర్ 6 అని చెప్పారు, సూపర్ హిట్ అని చెప్పారు, కానీ 16 నెలల్లో 16 పథకాలు చేసిన గొప్ప ప్రభుత్వం అంటే అది ఈ ఎక్కువగా ప్రభుత్వం. ఒక పాజిటివ్ వైబ్ వస్తాం ప్రతి దగ్గర. ఎందుకంటే ప్రతి దగ్గర కూడా ప్రతి చిన్నవాడు కూడా ఆనందంగా ఉండాలి, రాబోయే తరాలకి మంచి చేయాలని తప్పనితో పనిచేస్తాం. గత పరిపాలకులు మేము చేసింది కాపీ కొట్టారని చెప్పి చెప్పుకుంటాను. నేను డైరెక్ట్ గా అడుగుతాను ప్రశ్న ద్వారా, ఎవరు కాపీ చేయరు. మంచి కార్యక్రమం ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్తారు ప్రభుత్వం. గతం కంటే ఎక్కువ మందికి ఇవ్వాలని చెప్పే లక్ష్యంతో 2,90,000 మందికి ఇస్తా ఉన్నారు. ఇంకా ఎవరున్నా కూడా తప్పకుండా అంతంలో ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి యంత్రాంగం నాయకులు తీసుకుంటారని చెప్పి తెలియజేస్తాను. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిసినా కూడా తండోపతండాలుగా భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. జయ దుర్గా జయ జయ దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతుంది. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. అయినప్పటికీ భవానీ భక్తుల రద్దీ ఇంకా ఉంది. భవానీల తాకిడి అధికంగా ఉండటంతో కొండపైకి ఏ వాహనాన్ని పోలీసులు అనుమతించడం లేదు. వీఎంసీ వద్ద హోల్డింగ్ పాయింట్లు చేసి భక్తులను నిలిపి కొంతమందిగా వదులుతున్నారు. గేటు తీయగానే పరిగెత్తుకుంటూ వస్తున్నారు భవానీలు. ఊహించని రీతిలో భవానీ భక్తులు అమ్మ ఆలయానికి తరలి వస్తున్నారు. ఆదివారం కావడంతో తండోపతండాలుగా భవానీలు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. జయ దుర్గా జయ జయ దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతుంది. 11 రోజుల పాటు దసరా నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరిగాయని వన్ టౌన్ సీఐ ఎం గురుప్రకాష్ వెల్లడించారు. పోలీస్ స్టేషన్లో ప్రతిష్టాపన చేసి 11 రోజుల పూజల అనంతరం పూర్ణాహుతితో ఈ కార్యక్రమాన్ని ముగించామని చెప్పారు. ఎంతో అదృష్టం ఉంటే గానీ ఇలాంటి భాగ్యం దక్కదని, అటువంటి మహాభాగ్యం తనకు దక్కినందుకు ఆనందంగా ఉందన్నారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో దసరా ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న అమ్మవారి ప్రత్యేక పూజలు శనివారం పూర్ణాహుతితో ముగిశాయి. 11 రోజుల పాటు అమ్మవారిని ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు అమ్మవారి వైశిష్టాన్ని అందరికీ తెలియజేశారు. ఈ సందర్భంగా వన్ టౌన్ సీఏ గురుప్రకాష్ మాట్లాడుతూ నవరాత్రి ఉత్సవాలు ఆఖరి రోజు అమ్మవారి పుట్టిల్లుగా భావించి పోలీస్ స్టేషన్ కి వస్తుందన్న నమ్మకంతో ఆనవాయితీగా అమ్మవారికి జరిపించవలసిన పూజా కార్యక్రమాలు జరిపించి తిరిగి అమ్మవారిని దేవస్థానానికి పంపిస్తామని చెప్పారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సీఐగా పనిచేయడం నా పూర్వజన్మ సుకృతమన్నారు. అమ్మవారిని సేవించుకునే భాగ్యం కలిగినందుకు తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. సకలాన
అటువంటిది ఆలయ చరిత్ర కూడా ప్రస్తుతం మీకు కావాలి అంటే నేను మందిరం మన దేవాలయం మీద పెట్టించడం జరిగింది. మీరందరూ కూడా ఆలయ చరిత్ర ఒక్కసారి చదవండి. చాలా గొప్ప చరిత్ర ఉన్నటువంటి ఈ యొక్క స్థితి ఇవాళ రోజుది కాదు. నేను సుమారుగా 44 సంవత్సరాల మట్టి ఈ అమ్మ సేవలో 1982 నుంచి కూడా నేను ఇక్కడి నుంచే సర్వీస్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా అమ్మ సేవలో పాల్గొంటున్నటువంటి వ్యక్తిని. ఈ సంవత్సరం నాకు 44వ సంవత్సరం. ఈ సిఐ గారు అనేటువంటి వ్యక్తి నాకు సుమారుగా ఎంతమంది మారి ఉంటారో వాళ్ళల్లో కూడా ఈయన కూడా నా బిడ్డ భావిస్తూ ఇంకొక మాట ఇక్కడ చెప్పాలి. ఇవాళ ఈ పీఠం మీద కూర్చోవాలి అంటే అమ్మ స్వయంగా విశ్వమాత అయినటువంటి అమ్మ స్వయంగా కిందకి దిగొచ్చి శరన్నవరాత్రి ఆఖరి రోజున విజయదశమి రోజున పారువేటోత్సవం అలాగే మా నగరోత్సవం చేసుకుంటోంది అంటే ఆ పీఠం మీద కూర్చోవాలి అంటే చాలా జన్మాంతర భాగ్యం కావాలి. 140 కోట్ల మంది భారతీయులు ఉన్నాం మనం. సుమారుగా భారతదేశంలో 140 కోట్ల మంది ఉన్నారు ప్రజలు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూర్చోగలరా పీఠం మీద? ఆ శక్తిపీఠం మీద కూర్చోగలరా? చాలా మంది పెద్దలు ఉన్నారు, కూర్చోగలరా? కూర్చోలేరు. అమ్మ ఎవరికైతే తన పుత్రుడిగా భావించి అంత దగ్గరగా తీసుకుని అమ్మ కూర్చోపెట్టగలుగుతుందో వాళ్లే కూర్చుని ఆ శక్తిపీఠం మీద చేయగలుగుతారు. అంత గొప్ప అయినటువంటి ఈ సాంప్రదాయాన్ని చక్కగా నీలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రి పైన కనకదుర్గా స్వరూపంగా కొలువు తీరి ఈ నగరాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని, సమస్త జగత్తును రక్షించేటువంటి కాపాడేటువంటి తల్లి ఆ జగన్మాత కనకదుర్గా స్వరూపం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమః అని మనం ప్రార్థన చేసినట్లుగా అపరాజిత స్తోత్రంలో దేవి మహాత్మ్యంలో అమ్మవారు శక్తి స్వరూపం. శక్తి లేకుండా జగత్తులో ఏది కదలదు, ఏది కూడా అభ్యున్నతి సాధించలేదు. అటువంటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవ ఉపాసన చేత మనం ఎల్లవేళలా శక్తిని సముపార్జన చేసి అన్నింటిలో విజయములు సాధించుకోగలుగుతాం. అయితే శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యాన్ మమేదన్ మాహాత్మ్యం శ్రుత్వా భక్తి సమన్విత అని దేవి మహాత్మ్యంలో చెప్పబడినట్టుగా అమ్మవారి యొక్క నవరాత్రులు 4 నవరాత్రులు సంవత్సరంలో ఉన్నప్పటికీ కూడా అత్యంత ప్రధానమైనటువంటి నవరాత్రి శరన్నవరాత్రి మహోత్సవములు శరదృతువులో వచ్చేటువంటి 9 రోజులు. అయితే ఈ సంవత్సరం మనకు అదృష్టవశాత్తుగా చవితి వృద్ధవడం వల్ల 11 రోజుల పాటుగా ఈ నవరాత్రి ఉత్సవాలు మనం జరుపుకోవడం జరిగింది. అయితే లోకంలో అందరూ కూడా ఇదే విధంగా 11 రోజుల పాటు నవరాత్రి ఉత్సవములు ఇంద్రకీలాద్రి క్షేత్రం సహితంగా చేస్తూ ఉంటే, అదే విధంగా ఇక్కడ విజయవాడలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో అనాదిగా ఆచారంగా సాంప్రదాయంగా ఇక్కడ అమ్మవారి విగ్రహాన్ని నెలకొల్పడం, అదే విధంగా అమ్మవారి యొక్క కలశ స్థాపన చేయడం, త్రికాలంలో పూజ చేసుకోవడం, వీళ్ళందరూ నమస్కారం. ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా 11 రోజులు 11 అవతారాలతో సుమారు 15 లక్షల మందికి పైగా అమ్మవారిని దర్శించుకుని తిరిగి వారి గమ్యస్థానాలకి చాలా సంతోషంగా, ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా ప్రశాంతంగా ఉత్సవాలు జరిగినందుకు గాను చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా అమ్మవారు మా 1 టౌన్ పుట్టిళ్ళకి ఆడబుడుచుగా మేము భావిస్తాం కాబట్టి ఆమె దసరా రోజు మా ఇంటికి వచ్చి పూజలు అందుకుని పట్టు వస్త్రాలు సారే తీసుకుని తిరిగి అమ్మవారి ఇంటికి వెళ్ళిన సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరిగే చండీ హోమం పూర్ణావతి కార్యక్రమాలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు నిర్వహించాం. ఈ కార్యక్రమంలో ఈ సంవత్సరం నేను భాగమైనందుకు, నా 1 టౌన్ ఎస్హెచ్గా ఉన్నందుకు, ఈ సంవత్సరం ఈ భాగ్యం నాకు కలిగినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అంటే దసరా నవరాత్రి ఉత్సవాల్లో పోలీసుల పాత్ర చాలా కీలకమైంది. సుమారుగా ఎంతమంది పోలీసులు ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు? ఎలాంటి విధులు నిర్వహించారు? సుమారు 4,500 మంది 24/7 నిర్వహించారు. అందులో వివిధ డ్యూటీలు ఉన్నాయి. కొంతమందికి అకామిడేషన్ ఏర్పాటు చేసేది, భక్తులకి సౌకర్యాలు కల్పించే విధంగా, వచ్చిన భక్తులను క్రమశిక్షణగా క్యూ లైన్ లో పంపించే విధంగా, లడ్డూలు అందించే విధంగా, దర్శనం చేసే విధంగా అన్ని రకాల విధులు చాలా నిరాడంగా 24/7 నిర్వహిస్తూ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చాలా జాగ్రత్తగా చూసుకుని చాలా జాగ్రత్తగా బాగా జరిగినందుకు చాలా సంతోషంగా ఉంది. అంటే దసరా నవరాత్రి ఉత్సవాలు 11 రోజులు అయితే ఇంచుమించు మీకు 15 రోజుల పాటు ఈ టాస్క్ ఉందని, మరో 2 రోజుల పాటు కూడా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి విధులు నిర్వహించారు? విధులు ఎవరిని విత్డ్రా చేయలేదని అందరూ 4,500 మంది విధుల్లోనే ఉన్నారు. అదేవిధంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్లుగానే కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఆర్థిక సహాయం
అందించడం చంద్రబాబు నిబద్ధతకు నిదర్శనమన్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయల సంక్షేమ పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించిన సందర్భంగా విజయవాడ వారధి వద్ద ఆటో స్టాండ్ నుండి స్క్రూ బ్రిడ్జి మీదుగా బెంజ్ సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ వరకు ఆటోలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ సర్కిల్లో పాలాభిషేకం మరియు స్క్రీన్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని కూటమి నాయకులు తిలకించారు. ఈ ఆటో ర్యాలీలో లబ్ధి పొందిన ఆటో డ్రైవర్లతో పాటు శాసనసభ్యులు గద్దె రామ్మోహన్, జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు, బీజేపీ నాయకులు కొల్లాపల్లి గణేష్ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఒక కొత్త కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం స్త్రీ శక్తి అనే కార్యక్రమం ద్వారా మహిళా లోకం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల్లో సంబంధం లేకుండా ప్రతి ఒక్క మహిళకి ఉచిత బస్సు ఏర్పాటు చేసే సందర్భంలో తాత్కాలికంగా ఆటో డ్రైవర్లకు వచ్చే ఇబ్బంది, ఆటో కార్మికులకు వచ్చే ఇబ్బందిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ ముగ్గురు కూడా కలిసి ఆలోచించుకొని ఆర్థికపరమైన అనేకమైన ఇబ్బందులు ఉన్న ఆటో కార్మికులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్న ఉద్దేశంతో ప్రతి సంవత్సరం దసరా పండగకి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజున ఈ సంవత్సరం ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈ రోజున ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గత ప్రభుత్వంలాగా కాకుండా ప్రతి ఒక్క విషయాన్ని సున్నితంగా పరిశీలించి ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్న సంగతి మనందరం కూడా గుర్తు చేసుకోవాలి. ఈ రోజున అటు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో మనం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు జీఎస్టీలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి 28% 18% 5% తగ్గించి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి నిత్యావసర వస్తువుల్లో కానీ లేకపోతే ఒక ఆటో కొనుగోలులో కూడా అనేక విధాలుగా కన్జ్యూమర్ కలిసి వచ్చే విధంగా ఒక ఆటోకి సుమారు 30,000 40,000 కలిసి వచ్చే విధంగా, కారు కొనుక్కుంటే 1,00,000 కలిసి వచ్చే విధంగా, మన ఉప్పు పప్పు ఇవన్నీ కొనుక్కుంటే ప్రతి కుటుంబానికి నెలకి కనీసం 5,000 నుంచి 6,000 రూపాయల లాభం వచ్చే విధంగా ఇవాళ జీఎస్టీ చేసే సంస్కరణ వలన కేంద్ర ప్రభుత్వం మనకు సహకరించడం జరుగుతుంది. దానితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 కళ్ళుగా తీసుకుని ముందుకు వెళ్తూ ఇటు సంక్షేమాన్ని అన్ని విధాలా కూడా సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న 5 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు సంఘం వైస్ ప్రెసిడెంట్ రాహుల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చి సంవత్సర కాలమైన మాట నిలబెట్టుకోలేదన్నారు. డిమాండ్ల సాధన కోసం మళ్లీ పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుల సంఘం ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో శనివారం ధర్నా నిర్వహించడం జరిగింది. 5 ప్రధాన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆరోగ్య కేంద్రం డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కాలంగా ప్రభుత్వం ముందు 5 ప్రధాన డిమాండ్లు ఉన్నాయన్నారు. ఆ డిమాండ్ల సాధన కోసం కొంతకాలంగా పోరాటం చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పి మాట నిలబెట్టుకోలేదన్నారు. టైం బ్యాండ్ ప్రమోషన్స్ ఇవ్వాలని, జీవో నెంబర్ 99 రద్దు చేయాలని, ట్రైబల్ పీహెచ్సీలో పనిచేస్తున్న వారికి ట్రైబల్ అలవెన్స్ ఇవ్వాలని, నోషనల్ ఇంక్రిమెంట్స్ కల్పించాలని, 3 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న చంద్రన్న సంచార చికిత్స అలవెన్స్ 4,500 ఇవ్వాలని 5 డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చేదాకా తమ పోరాటం ఆగదని చెప్పారు. డాక్టర్ రాహుల్ అండి, నేను ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ని. సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి మా 5 ప్రధాన డిమాండ్లు సాధించుకునేందుకు ఈరోజు మేము విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద సమావేశమయ్యాము. మా 5 ప్రధాన డిమాండ్లు ఏంటంటే 2023 వరకు 2024 వరకు 30% ఉన్నటువంటి సర్వీస్ కోటాను 15% కుదించారు. ఆ 15% గత సంవత్సరం కష్టపడి మళ్ళీ 20% పెంచుకోగలిగాము. ఆ 20% సర్వీస్ కోటాను మళ్ళీ ఈ సంవత్సరం జీవో నెంబర్ 99ని తీసుకొని వచ్చి 20% ఉన్న సర్వీస్ కోటాను 15% కుదించి ఆ 15% కూడా కేవలం 14 క్లినికల్ బ్రాంచెస్ ఉంటే 7 బ్రాంచెస్ లో మాత్రమే సర్వీస్ కోటా ఇచ్చారు. మా ప్రధానమైనటువంటి మొదటి డిమాండ్ ఏంటంటే
మాకు గత సంవత్సరం ఉన్నటువంటి 20% సర్వీస్ కోటాని కొనసాగించాలనేది మా ప్రధానమైన డిమాండ్. రెండవది, మా డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ పరిధిలో 24 సంవత్సరాలు 20 సంవత్సరాలు పనిచేసినా కూడా ఒక్క ప్రమోషన్ కూడా రాకుండా సరే ఏ క్యాడర్లో అయితే జాయిన్ అయ్యారో అదే క్యాడర్లో రిటైర్ అవుతున్నారు. అంటే సివిల్ అసిస్టెంట్ సర్జన్గా జాయిన్ అయ్యి సివిల్ అసిస్టెంట్ సర్జన్గా రిటైర్ అవుతున్నారు. అదే మా పక్క డిపార్ట్మెంట్ అయినటువంటి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ అంటే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్తులో రిక్రూట్ అయిన వాళ్ళకి కేవలం 3 సంవత్సరాలకే సివిల్ అసిస్టెంట్గా సర్జన్గా చేరిన వాళ్ళు డిప్యూటీ సివిల్ సర్జన్లు అవుతున్నారు. మేమేమో 24 సంవత్సరాలు అయినా కూడా అదే క్యాడర్లో చేరి అదే క్యాడర్లో రిటైర్ అవుతుండగా మా పక్క వాళ్ళకి 3 సంవత్సరాలకే ప్రమోషన్ ఇచ్చారు. వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చామని మేము అసూయతోనో కుళ్ళుతోనో మాట్లాడలేదు. వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి. టైం బౌండ్ ప్రమోషన్లు, ఫిక్స్డ్ టైం లైన్ అష్యూరెన్స్ కావాలి. ట్రైబల్ అలవెన్సెస్ కూడా ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లోనే ఉందంటున్నారు. ఎక్కడ ఉన్నా సరే గవర్నమెంట్ నుంచి మేము కోరుకుంటుంది ఏంటంటే మీరు ఇన్ని నెలల్లో మేము చేస్తాము అని ఆన్ పేపర్ మాకు కావాలండి. అలానే నోషనల్ ఇంక్రిమెంట్స్, ఇది 2020 నుంచి ఉన్నాయండి నోషనల్ ఇంక్రిమెంట్స్ అన్నవి. అది ఇమ్మీడియట్ శాంక్షన్ చేయించండి, ఎందుకంటే అది వన్ టైం సెటిల్మెంట్. అది వన్ టైం సెటిల్మెంట్ విత్ 2 ఇంక్రిమెంట్స్ అండి. సో నోషనల్ ఇంక్రిమెంట్స్ అన్నది మేము 2020లో జాయిన్ అయినటువంటి డాక్టర్స్ గురించి అడుగుతున్నాము. అది గవర్నమెంట్ ఏమని చెప్తుంది అంటే ఫైనాన్స్ లో అప్రూవల్ లో పెండింగ్ ఉందని అంటుంది. కానీ గవర్నమెంట్ తలుచుకుంటే చాలా పెద్ద మనసుతో ఇలాంటి చిన్నటువంటి వాటిని కూడా యాక్సెప్ట్ చేయగలదని కోరుతున్నాం. ఇక్కడికి ఈరోజు వచ్చింది కూడా గవర్నమెంట్ కి మా విన్నపాలు తెలియజేయడానికి. గవర్నమెంట్ కి పెద్ద మనసుతో మా ఈ బాధను అర్థం చేసుకోండి. నోషనల్ ఇంక్రిమెంట్స్ ఫైల్ 4 సంవత్సరాలు అయిపోయింది. మేము ప్రీవియస్ ఇయర్ కూడా మాకు చేస్తామన్నాము. దయచేసి ఇది వన్ టైం సెటిల్మెంట్ గా గవర్నమెంట్ భావించి ఇది వన్ టైంలోనే ఇది క్లియర్ అయిపోతుందండి. 2 ఇంక్రిమెంట్స్ తో వచ్చేస్తుంది నోషనల్ ఇంక్రిమెంట్స్. కాబట్టి మేము గవర్నమెంట్ ని పెద్ద మనసుతోనే అడుగుతున్నాము. దయచేసి మాకు ఈ నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇమ్మీడియట్ గా శాంక్షన్ చేయండి. అట్లానే సంచార చికిత్స ప్రోగ్రాము హానరబుల్ మినిస్టర్ గారు చెప్పారు. ప్రోగ్రామ్ లాంచ్ చేసేటప్పుడు కూడా చెప్పారు 5,000 రూపాయల అలవెన్స్ మీరు ఇస్తారు. విజయవాడలో గల ధర్నా చౌక్ లో మొత్తం రాష్ట్రంలో ఉన్న వైద్యులు అందరం కూడా ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే గత కొన్ని సంవత్సరాలుగా మేము మాకు చేరాల్సిన న్యాయమైన డిమాండ్ల కోసం మేము పోరాటం చేస్తూనే ఉన్నాము. లాస్ట్ ఇయర్ మాకు అవన్నీ వర్తింప చేస్తామని మాట ఇచ్చినప్పటికీ కూడా సంవత్సర కాలం అయిపోతున్న ఈ రోజు వరకు మాకు అందులో ఏ ఒక్కటి కూడా లిఖితపూర్వకంగా కానీ లేకపోతే మా వరకు చేరిన అంశం ఒక్కటి కూడా లేదు. సో అందుకే ఆ 5 డిమాండ్లని మళ్ళీ ముందు పెట్టుకుని మేము ఈరోజు ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆ 5 డిమాండ్లు ఏంటంటే రిజిస్టరేషన్ ఆఫ్ ఇన్ సర్వీస్ కోటా అండి. సో ఏదైతే జీవో 99ని తీసుకొచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం ఈ ఇన్ సర్వీస్ కోటాని 15% కుదించి 7 బ్రాంచులకే పరిమితం చేసిందో దాన్ని వెంటనే వెనక్కి తీసుకుని ఏదైతే మాకు పాత ఇన్ సర్వీస్ కోటా ఉందో అదే మాకు వర్తింప చేసేలా చూడమని చెప్పి మేము మొదటగా కోరుకుంటున్నామండి. అలాగే ఎంతో మంది సీనియర్స్ ఈ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ లో రిక్రూట్ అయ్యి మేము సివిల్ అసిస్టెంట్ సర్జన్ కింద రిక్రూట్ అవుతామండి. అదే సివిల్ అసిస్టెంట్ సర్జన్ కింద రిటైర్ అయిపోయిన డాక్టర్స్ ఎంతో మంది ఉన్నారండి. వాళ్ళ ఉద్యోగంలో ఒక రకమైన పురోగతి కూడా చెందకుండా సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ కిందే రిటైర్ అయిపోతున్నారు. దీనికి మేము టైం బౌండ్ ప్రమోషన్స్ ఇవ్వమని చెప్పి దసరా ఉత్సవాలు విజయవాడ ఉత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న హెలీ రైడ్ కార్యక్రమాన్ని 3 రోజుల పాటు పొడిగిస్తున్నట్లు విహాంగ్ అడ్వెంచర్స్ కెప్టెన్ సూర్య వెల్లడించారు. నగర ప్రజల హెలీ జాయ్ రైడ్ ను ఆదరించాలని చెప్పారు. 3 రోజుల పాటు ఈ కార్యక్రమం నిర్వహించుకునేందుకు కలెక్టర్ నుండి అనుమతులు వచ్చాయని చెప్పారు. విహాంగ్ అడ్వెంచర్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హెలీ జాయ్ రైడ్స్ ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ స్టేడియంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సూర్య ఏవియేషన్ నిర్వాహకులు కెప్టెన్ సూర్య మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవంలో భాగంగా ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహిస్తున్న హెలీ జాయ్ రైడ్స్ ను నగర ప్రజలు ఎంతగానో ఆదరించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలీ టూరిజం ని మన రాష్ట్రంలో ప్రమోట్ చేయాలన్న దృఢ సంకల్పంతో ఉన్నారన్నారు. అందులో భాగంగా విజయవాడ దసరా ఉత్సవాలలో హెలీ జాయ్ రైడ్స్ ప్రారంభించామన్నారు. ప్రజలు ఎంతగానో ఈ కార్యక్రమాన్ని ఆదరించారని అందుకే 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని పొడిగిస్తున్నట్లు చెప్పారు. నమస్కారం అండి, నా పేరు సూర్య. ఇక్కడ విహాంగ్ అడ్వెంచర్ తరఫున మన దసరా నవరాత్రి ఉత్సవాలలో విజయవాడ ఉత్సవాలు ఏదైతే ఇంత అద్భుతంగా జరుగుతుందో ఇందులో హెలీ టూరిజం ప్రమోట్ చేయాలని మేము ఇక్కడ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ చేయడం జరుగుతుంది. మనకందరికీ తెలుసు, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ తో ఒక మోటివ్ తో ఆంధ్రప్రదేశ్ లో టూరిజం ని అత్యంత మొత్తం ప్రపంచంలో బెస్ట్ గా చూపించాలనుకుని ఆయన తాపత్రయం ఏదైతే ఉందో అందులో భాగంగా
అడ్వెంచర్ టూరిజం ని ఆయన నెంబర్ 1 ప్రియారిటీలో పెట్టారండి. సో అడ్వెంచర్ టూరిజం మనం చూస్తామంటే మనం ఏదైనా అడ్వెంచర్ యాక్టివిటీస్ చేయాలంటే ఎట్ సైడ్ నార్త్ ఈస్ట్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ట్రీమ్ నార్త్ కార్నర్ లో వెళ్ళి అక్కడ యాక్టివిటీస్ చేయాలి, లేకపోతే ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చేయాల్సి వస్తుంది. సో అటువంటిని కూడా అన్నింటినీ కూడా ఇక్కడ అడ్వెంచర్ స్పోర్ట్స్ లైక్ పారామోటరింగ్ కానివ్వండి, హెలి టూరిజం కానివ్వండి, హెలికాప్టర్ జాయ్ రైడ్స్ కానివ్వండి, ఇవన్నీ మన విజయవాడ ఉత్సవాల్లో భాగంగా ఎట్లయినా జరిపించాలని చెప్పేసి మెయిన్ మన ఎంపీ గారు ఉన్నారండి, శివనాథ్ చిన్ని గారు, కేశినేని శివనాథ్ గారు. సో ఆయన ఆధ్వర్యంలో ఏదైతే అత్యంత అద్భుతంగా జరుగుతున్నటువంటి హెలికాప్టర్ జాయ్ రైడ్స్ ప్రజల కోరిక మేరకు ఇంకొక 3 రోజులు పెంచడం జరిగింది. శ్రీతులు మన కలెక్టర్ లక్ష్మీషా ఐఏఎస్ గారు ఈరోజు మార్నింగ్ మాకు ఆర్డర్స్ ఇచ్చారు. ఇంకొక 3 days మీరు దీన్ని పెంచాలి, చాలా కాల్స్ వస్తున్నాయి, మాకు చాలా మంచిగా ఉంది, పాజిటివ్ ఇది ఉంది అని చెప్పేసి. సో దీన్ని పెంచాలి అంటే ప్రజలకు ఈ మెసేజ్ ఏదైతుందో ఇది ప్రాపర్గా వెళ్ళాలంటే ఓన్లీ మెయిన్ మీడియా మిత్రుల ద్వారానే అవుతుంది. సో అందుకే ఇక్కడ మేము చిన్న ప్రెస్ మీట్ అనేది కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ఈ హెలికాప్టర్ జాయ్ రైడ్స్ అనేటువంటివి ఈ రోజు, రేపు అండ్ ఎల్లుండి అంటే సండే వరకు కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటుందండి. సో ఎవరైతే ప్రజలు ఉన్నారో మరింతగా వచ్చి దీన్ని మళ్ళా దీన్ని ప్రమోట్ చేసి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆటో డ్రైవర్ సేవలో పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం చంద్రబాబు. ఒక్కో వ్యవస్థను చక్కబెడుతూ పాలనను గాడిలో పెడుతున్నామని సీఎం ఉద్ఘాటన. దేశంలో ఎక్కడా లేని విధంగా పథకాలు అమలు చేస్తున్నామని స్పష్టీకరణ. జగన్ హయాంలో ఆటో డ్రైవర్లకు గ్రీన్ ట్యాక్స్ ఇబ్బందులు ఉన్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఏడాదిలోపే గ్రీన్ ట్యాక్స్ సమస్యను తమ ప్రభుత్వంలో పరిష్కరించామని వ్యాఖ్య. ఆటో డ్రైవర్ల మౌత్ పబ్లిసిటీకి వైనాట్ 175 అని అన్నవారని 11కి దించారని మంత్రి నారా లోకేష్ వెల్లడి. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని ఆటో డ్రైవర్ అనుకుంటారని మంత్రి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.